దేవా స్తోత్రాలు. నాతో మాట్లాడు నానా. అయ్యా, అమ్మ వలె ఆదరించే దేవుడు, తండ్రి వలె బాధ్యత వహించిన దేవుడు, అన్నవలే మాకు తోడుగా ఉన్న దేవుడు, స్నేహితునిగా సదాకాలం మనకు తోడుగా ఉన్న దేవుడు, నీ ప్రేమకు మేమేం చెల్లిస్తాం స్వామి? మా జీవిత కాలం అంతా మిమ్మల్ని గణపరిచే కృపను మాకు అనుగ్రహించు స్వామి. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతు తెల్లవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెల్లవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని, సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. దేవాని నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మా కొరకు మీరు చూపిన ప్రేమ ఎవరు చూపలేనిది. అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావు. ఎందుకనగా ప్రపంచంలో ఉన్న అమ్మలను సృష్టించిన దేవుడు మీరే. అమ్మకు ప్రేమ నేర్పించిన దేవుడు కూడా నీవే. పిల్లల మీద గారాభము మక్కువ, బాధ్యత కలిగి ఉండాలని శాసించిన దేవుడు నీవే. ఎంత గొప్ప దేవుడు తండ్రి. వాక్యం వంటి వెలుగులో మా జీవితాన్ని మేము సరిచేసుకొని మీకు ఇష్టమైన వారిగా జీవించే కృపనిస్తారని నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. The book of John chapter 21 verse 3. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనం చూస్తున్నాం, సీమోను పేతురు. సీమోను పేతురు, సీమోను, సిమియోను, కేఫా, బండ, ఇవన్నీ కూడా ఒకటే పేరు. యేసుప్రభు వారి శిష్యులలో ముఖ్యుడు, వయసులో పెద్దవాడు, కుటుంబం కలిగినవాడు, కపెర్నహూములో సొంత గృహం కలిగినవాడు, దాసులు దాసురాలు కలిగినవాడు, మంచి పేరు కాంచినవాడు ఈ పేతురు. ఈ పేతురు గురించి మనం చెప్పుకోవాలంటే యేసయ్య అంటాడు, పేతురు నీ బండ, పేతురు అంటే బండ, నీ యొక్క ఆ బండ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు. పేతురు బలహీనుడే, పేతురు దుడుకువాడే. పేతురు ఎప్పుడు కత్తి బొడ్లో పెట్టుకొని ఉంటాడు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన మందలించలేదు. ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ కత్తి మాత్రం ఎప్పుడు పట్టుకొని ఉంటాడు ఆయన. అయితే దేవునికి స్తోత్రాలు, మనం కత్తులు మన బొడ్లో లేవు, కానీ మన చేతిలో కత్తి కంటే గొప్పది పరిశుద్ధ గ్రంథం ఉంది. చబలు కూడా దేవుని చూద్దామా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు, బైబిల్ పట్టుకున్నవాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆమెన్, ఆమెన్. ఈ బైబిల్లో ఉన్న శక్తి ఎటువంటిదంటే ఎవరు కూడా దీన్ని వర్ణించ శక్యము కాదు దేవుని బిడ్డలారా. ఈ సన్నివేశము ఎప్పుడుది అనగా, యేసు ప్రభు వారు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత 3వ రోజు ప్రత్యక్షతను గురించి చెప్తున్నాను. ఎన్నో రోజు ప్రత్యక్షత? 3వ రోజు ప్రత్యక్షతను గురించి చెప్తున్నాను. ఈ మాటలు ఇంటూ ఉన్నప్పుడు ఈయనతోటి ఈయన ప్లస్ ఇంకా 6 ఉన్నారు. ఈయనతో కలిసి ఇంకా 6 మంది ఉన్నారు. మొత్తం 7 ఉన్నారు. ఈ 7 దగ్గర ఈయన ఏమన్నాడంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, చేసే పని ఆయన చేశాడు,
ఆయన వెళ్ళిపోయాడు అని ఎవరంటున్నారు? పేతురు మిగతా 6తో అంటున్నాడు. వాళ్ళందరూ కూడా మనలాగానే ఇట్లా తల ఊపారు, ఇట్లా అవునవును 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 అవునవును. ఎరా జబదయి కుమారులారు మీరేమంటారు? అక్కడ 2వ వచనంలో అంటాడు, సీమోను పేతురును, దిదుమనబడిన తోమయు, గలిలేయుని కానాను ఊరువాడగు నతనీయేలును, జబదయి కుమారులను ఆయనతో ఆయన శిష్యులతో మరి 2 కూడి ఉన్నారు. వీళ్ళు మొత్తం 7 ఉంటే ఎరా ఏమంటావు అంటే అవునవును అన్నారు. అయితే ఒక మాట చెప్పు పేతురు గారంటే, నేను మాత్రము, ఇప్పుడు మీ అందరికి బాగా వినాల మీరు వాక్యం, నేను మాత్రము చేపలు పట్టుకుని పోతానన్నాడు. ఏంటంటే బెస్తవాడు, చేపలు పట్టేవాడు. మచిలీపట్నం ఏమండి, మచిలీపట్నం అంటే మన ఆంధ్రలో ఉంది కదా, చేపలు బాగా దొరుకుతాయి. అది మచిలీపట్నం. బెస్తవారు చేపలు ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతాయి ఇలా బాగా తెలుసు. నేను మాత్రం చేపలు పట్టడం అంటే ఈ 6 ఉన్నారు కదా, మేము వస్తామన్నారు వీళ్ళు. చూసావా, ఈయన వీళ్ళందరికీ లీడర్ అయిపోయాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొందరు లీడర్స్ ఉంటారు. బాగు చేసే లీడర్స్ ఉంటే పర్వాలేదు, కానీ చెడిపోయే లీడర్ ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి. వాడు చెడిపోతే అందరు చెడిపోతాడు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా ఒకడైనా తల ఒప్పుకోకుండా అది ఎట్లయితే సార్, మన దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవించాలి కదా, మీరు చేపలు పట్టేవారిని దేవుడు శిష్యులుగా చేస్తే ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడని లేక ఆయన లేడని మీరు వెంటనే మీ తీర్మానం 3వ రోజు తీసుకుంటున్నారే, ఇది మీకు మంచిది కాదు అని చెప్పే జూనియర్ ఎవరు లేరు అక్కడ. నువ్వు ఏం చెప్తే అది వింటామన్నారు. అందుకే మీరందరూ త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఏదైనా చెప్తే, పాస్టర్ చెప్పినా, ప్రవచనము చెప్పినా, ఇంకా ఏది చెప్పినా, దేవదూతలు చెప్పినా వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించే జవాబుదారీ మీ వ్యక్తిగత జీవితంలో ఉంది. ఎవరు చెప్తే వారు చెప్పే మాటలు మీరు ఏమనొద్దు. ఎప్పుడైతే నేను చేపలు పట్టున పోతానంటే నేను కూడా అలాగనే పోతానంటాడు. కొన్ని పర్యాయాలు మీరు కూడా కొన్ని పర్యాయాలు అందరూ కాదులే, కొందరు అనుకున్న పని జరగలేదనుకో, చర్చిలో అనుకున్న పని చర్చికి వస్తే జరగలేదు. 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఏదో ఈ 3-4 సంవత్సరాల్లోనే ఇంకా ఏదో జరగని కార్యం జరిగింది. అయ్యో నేనెంత పొరపాటు పని చేశానబ్బా, చర్చికి పోయి పద నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి పోదాము పా అని అన్నారా ఎవరైనా? మీ కొరకే వాక్యము. అప్పో నా ಎಷ್ಟು తప్పు మాడిదివి, నావు చర్చికి వచ్చాను, అసలు ఏం జరగలేదు, ఏదైనా గొప్ప కార్యం జరుగుతుందని వచ్చాను కానీ జరగలేదు. భార్య పిల్లలు తీసుకొని పద మళ్ళీ అక్కడికే పోదాంపా. మీతోనే మాట్లాడుచున్నాడు. పేతురు మామూలు వ్యక్తా? పేతురు చేసిన అద్భుతాలు కార్యాలు ఏంటి? అందరినీ యేసయ్య అడిగాడు. మీరు అందరు నా గురించి ఏమంటున్నారంటే పేతురు అంటాడు, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని క్రీస్తువు కుమారుడవు. అబ్బా పేతురు, నువ్వు చెప్పిన మాట నీ సొంతంగా చెప్పలేదు, దేవుడే నీకు బయలుపరిచాడు, నువ్వు చెప్పిన మాట ఎవరు చెప్పలేదు అని పరలోక రాజ్య తాళాలు నీకు ఇస్తున్నానన్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్య తాళాలు తీసుకున్నాడు పేతురు. తర్వాత శిష్యులు అందరూ కలిసి గలిలే సముద్రములో వారు పడవ మీద వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి గాలి తుఫాను మధ్యన ఎవరో ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నప్పుడు అందరూ దయ్యం భూతం అంటుంటే, దయ్యం భూతం కాదు, నేనే అన్నాడు యేసయ్య. అప్పుడు ఈ పేతురు అంటాడు, నీవే అయితే నీవు ఏ విధముగా నీళ్ళ మీద నడిచావో నేను కూడా అలా నడుస్తాను, నువ్వు ఆజ్ఞ ఇస్తే అన్నాడు. ఓకే, నేనే గనుక నువ్వు నీళ్ళ మీద నడిచిరా అన్నాడు. దేవుని యొక్క మాట వలన పేతురు నీళ్ళ మీద నడిచి వచ్చాడు. ప్రపంచంలో నీళ్ళ మీద భూమి మీద నడిచినట్టుగా నడిచిన వ్యక్తియే పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే 3వ రోజు అయిపోయిందో మిగతా వారిని జూనియర్ను 6 పట్టుకున్నాడు. నేను మాత్రం చూడప్పా, మా వృత్తి అదే, మేము బెస్తవారము, మేము ఫిషర్ మ్యాన్, మేమందరము కూడా నేను చేపలు పట్టను పోతానంటే అయితే మేము కూడా వచ్చేస్తామన్నారు. మై డియర్ పెద్దలారా, మై డియర్ సీనియర్స్లారా, అమ్మ తల్లులారా, అన్నలారా, పెద్దలారా, మీ మాదిరి జూనియర్స్కు
ఒక మోడల్గా ఉండాలి. నేను పాస్టర్లకు మోడల్గా ఉండాలి, జూనియర్ పాస్టర్లకు మోడల్గా ఉండాలి, నా ఇంట్లో నా పిల్లలకు నేను మోడల్గా ఉండాలి, నా భార్యకు నేను మోడల్గా ఉండాలి. నేను మంచి వాక్యము సభలలో చెబుతున్నానని అనుకోండి, ఎవరో ఒక పాస్టర్ బాగా వాక్యం చెప్తున్నాడు వేదిక మీద, మీ భార్యను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి అని చెబుతూ ఉన్నాడు అనుకో. కానీ అక్కడ స్టేజ్ ఎదురుగా తన భార్య ఉండి నువ్వు కేకలేసి వాక్యం చెప్తుండవు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తుండవా అని తన మనసులో అనుకుంటే ఇతడు చెప్పిన వాక్యానికి ఏమైనా విలువ ఉంటుందా? అందుకే పేతురు ఏం చెప్తున్నాడు, 3వ రోజులోనే అంటున్నాడు, నేను చేపలు పట్టుని పోతానంటే మేము కూడా వస్తాం పదా అన్నారు వాళ్ళందరూ. సరే, మనుషుని మాట వినుట కంటే దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టం. హల్లెలూయా. ఒకసారి నాతో చెప్పండి, మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము. సరే, పేతురు ఈ 6 తీసుకొని పోయాడు. చూడండి ఆ 4వ వచనంలో అక్కడ వారు ధోనికి 3వ వచనము 2వ భాగంలో వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు వాళ్ళు. చూశారా? నీకు తరిపిది అయ్యిండొచ్చు, నీవు బెస్తవాడివే, చేపలు ఎక్కడ దొరుకుతాయి నీకు తెలుసు, కానీ నీ జ్ఞానముతో చేపలు పడితే నీకు దొరకవయ్యి. దేవుడు చేపలకు ఆగ్రహిస్తే అవి నీ దగ్గరికి వస్తాయి. చేపలు కూడా దేవుని చూద్దామా? నువ్వు డబ్బు ఎంట పోతే నీకు దొరకదు, గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఇచ్చే యేసే దగ్గరికి వస్తే దేవుడు అన్యులతో ప్రేరేపణ కలిగించి, హల్లెలూయా హల్లెలూయా, అన్యులతో ప్రేరేపణ కలిగజేసి విశ్వాసులతో ప్రేరేపణ కలిగించి వారి కష్టార్జితమును ప్రభువారు నీకు ఇస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో అలా నేను జరిగించాను. పెట్రోల్కు డబ్బులు లేకుండా రిజర్వులు ఉన్నప్పుడు కిక్కు కొడితే ఎక్కడ ఎగిపోతుందో తెలియదు బండి. వీరాపురం వెళ్ళాలి, అక్కడ సువార్త చెప్పాలి. నేను పాస్టరమ్మ, ప్రతి ఆదివారము అక్కడ పిల్లలంతా ఎదురు చూస్తుంటారు. బిస్కెట్లు తీసుకోవటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా పెన్షన్ చాలా తక్కువ. మేము అర్లీగా వచ్చేసాం సర్వీస్ విడిచి. పెట్రోల్ వేసుకోవాలంటే డబ్బులు లేవు. కానీ అక్కడికి వెళ్ళాము, పొయ్యే ముందు విరిగిపోయిన బిస్కెట్లు తీసుకుని వెళ్ళాము. మేము విరిగిపోయే బిస్కెట్లు తీసుకెళ్ళాము. అక్కడ పిల్లలు ఆ ఊరికి పోగానే యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు, ఇదే పదం వాళ్ళకు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఆ ఇరిగిపోయిన బిస్కెట్లు ఇచ్చిన తర్వాత ప్రభువా ప్రభువా, ఆ సందర్భంలో ఆ ఊరిలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులు నాకు చాలా హెల్ప్ చేశారు. ముస్లిం సహోదరుల మస్జిద్లోనే చిన్నపిల్లలందరూ కలుసుకునే వారికి సువార్త చెప్పిన దినాలు ఎన్నో. అది అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత ఒక ఆయన, పెద్ద ఆయన, అన్యుడు, ఆయన వచ్చేసాడు. సార్ మీరు ఇప్పుడు మా ఇంటికి భోజనానికి రండి సార్ అన్నాడు. నేను నా భార్య ముఖం చూసుకున్నాం. రావాలి సార్ అన్నాడు. మాకు మంచి మటన్ చేశాడు, రొట్టెలు చేశాడు, తిన్నాము. తిన్న తర్వాత కొత్త నోటు 100 రూపాయల నోటు ఇచ్చాడు. ఆయన చప్పలు కొడదాం. ఆయనకి ఎందుకండి అది? ఎవరు చెప్పారండి ఆయనకు? ఆయన ఎటువంటి వ్యక్తి అండి ఆయన చెప్పి అసలు మాకు సర్ప్రైజ్ చేశాడు. ఆయన ఏమంటే, లేదు యేసుస్వామి నాకు ఏమని చెప్పినాడు అందుకు ఇచ్చిన అన్నాడు. అది తీసుకొని బయటికి వెళ్ళటానికి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ వేసుకొని హాయిగా ఇంటికి వచ్చాను. రాత్రి 10 గంటల తర్వాత వచ్చాను. 1, 2 కాదు నా జీవితంలో జరిగిన విషయాలు. పేతురు వెళ్ళాడు, తనతో 6 పిలుచుకొని పోయాడు. ఏదైనా సంపాదించాడా? ఏమన్నా లబ్ధి పొందుకున్నాడా? కానీ వెళ్ళాడు, రాత్రంతయు శ్రమ పడ్డాడు, జీవితకాలం అంతా శ్రమ పడ్డాడు. 1 దినము రాత్రి = 1000 దినాలకు సమానము. 1 దినము = 1000 దినాలకు సమానము. ఎన్ని రాత్రులు నీవు కృంగిపోయి ఏడుస్తూ గువ్వలాగా నిద్రపోతూ ఉంటున్నావా? అయ్యో, కట్టుకున్న వారు వెళ్ళిపోయారు, కన్నవారు వెళ్ళిపోయారు, ఉన్నవారు కూడా విరోధులు అయిపోయారు అనుకుంటున్నావా? కానీ
ఆత్మికంగా నిన్ను కన్న తండ్రి నిన్ను ఎప్పుడు కనిపెట్టుకోనే ఉంటాడు ఆయన. దేవా, రాత్రంతా శ్రమపడ్డారు. ఒక చిన్న పిల్లను పట్టుకున్నా, చాపిల్ల పట్టుకున్నారా? పట్టుకోలేకపోయారు. నీ చేత కాదు బ్రదర్ సిస్టర్, పక్కా చేత కాదండి. ఆయన ఇస్తేనే నీకేమైనా 10 రూపాయలు నీ జోబులు ఉంటాయి, కానీ ఆయన ఇయ్యకపోతే నీ జోబులలో సిలులు ఏర్పడతాయండి, రంధ్రాలు ఏర్పడతాయండి. దేవుని కలిగిన నీవు జీవితం జీవిస్తే దేవుని బిడ్డలారా, ప్రభువారు నీ ఐశ్వర్యం ఏంటో నేను చెప్పమంటావా? నా ఐశ్వర్యం ఏంటో నేను చెప్పమంటావా? నా అనుదిన ఆహారమే నాకు ఐశ్వర్యము. ప్రైజ్ ది లార్డ్. కలిగిన దాంట్లో తృప్తి కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు. దేవుని బిడ్డలారా, పేతురు యేసుని విడిచిపెట్టాడు. శిష్యులు ఆయనతో కూడా వెళ్ళిపోయారు. రాత్రి అంతా కష్టపడ్డారు, ఏమీ దొరకలేదు. బై గాడ్స్ గ్రేస్, దేవుని మహాకృప చేత, 4వ వచనం, దేవుని మహాకృప చేత సూర్యోదయము అగుచుండగా యేసు ధరిని నిలిచెను. చప్పట్లు కొడదాం, దేవుని చూద్దాం. నీ భారము నా భారము మన బరువు. యేసయ్యకు సూర్యోదయం చేయాలని ఇష్టపడుతున్నాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయం ఏం కలిగిందండి? అది వెళ్తున్నాడు, సంతోషమిస్తుటకు సిద్ధంగా ఉన్నాడు. సూర్యుడు, నీతి సూర్యుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఉదయిస్తున్నాడు. అక్కడ దరిన నిలిచాడు. ఎందుకు దరిన నిలిచాడు అనగా, నిన్ను దరి చేర్పించడానికి ఆయన దరిన నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నన్ను మనలను దరి చేర్చడానికి ఎంత కరుణామయుడండి. చూడండి అంటున్నారు, అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. చాలమ్మా, ఎన్ని ఏళ్ళతో ఈయనతో ఉన్నారు వాళ్ళు? 3.5 సంవత్సరం దాదాపు ఆయనతో ఉన్నారు. 3 రోజులు అయిపోయింది ఆయన సమాధిని తిరిగి లేచి. అంతలేకి పోలికలు మారిపోతాయా? భూల్ జాతా హై క్యా? మర్చిపోతారు ఎవరైనా? కానీ ఈ 7 ఆయన్ను గుర్తు పట్టలేదు. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో యేసయ్య స్వరమును వినక, దేవుని మాటలు వినక, గుర్తుపట్టక ఉన్నప్పుడు అయినను ఆయన చాలా ప్రేమతో నిన్ను కాసుకొని ఉన్నాడు అని గుర్తు చేసుకోవాలి. తదుపరి ప్రభువారు అంటాడు, నిలిచెను, అయితే ఆయనని గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఈ మాటలు అనాది కాలములోనే మన పితరార్థుడైనటువంటి దావీదుతో రాయించాడు. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయంలో అంటాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఆమెన్. ఎప్పుడు అన్నం తిన్నావా అని మీ ఇంట్లో ఎవరు అడుగుతారు? చెప్పండి మళ్ళీ ఒకసారి. మీరు ఏది చెప్పారు? చిన్నది గట్టిగా చెప్పండి. అమ్మే. ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ అమ్మ ఎప్పుడే కానీ నీ జోబులు చూడదు, నీ కడుపు చూస్తుంది ఆమె. ఆమెన్. ఎరా నువ్వు భోజనం చేసుకున్నావా లేదా? ఎరా తిన్నావా లేదా అడిగేది. ఇప్పుడు ఈయనకు ఒక తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. ఎక్కడా? సముద్రం దగ్గర. ఎక్కడున్నాను యేసయ్య? ఈ సముద్రం అనేటువంటి ఈ లోకములో యేసయ్య తల్లి ప్రేమను చూపించువాడు. తల్లికి ఉన్నటువంటి మక్కువ, గారాబము, ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపరు. తండ్రి దేవుని తర్వాత ఎక్కువ ప్రేమ చూపించేవారు ఎవరు అనగా తల్లే. అమ్మ నిన్ను నవమాసాలు మోసి నన్ను నవమాసాలు మోసి నన్ను ప్రసవించిన తదుపరి ఆమె అలిసిపోయి నిద్రపోతుంది. పుట్టిన కుమారుని, కూతుర్ని ఒకసారి చూసి ఎంతో ఆనందంగా ఉండి ఆ నొప్పులు మరిచిపోయి అలిసిపోయి ఆ చెయ్యి పెట్టినట్టు ఉంటుంది. చిన్న పసికందు కదా, ఈ పెద్ద చెయ్యి వేస్తే అది అచ్చులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఊరికి అట్లా పెట్టాలని పెట్టి అలిసిపోయి నిద్రపోద్ది. అమ్మైనా అలిసి నిద్రపోతుంది, కానీ అలిసిపోకుండా నిన్ను కాసుకున్నవాడు యేసు ప్రభువారు. ఎవరు చూపిస్తారండి ఈ ప్రేమ? ఎవరు చూపిస్తారండి? ఒక అవిశ్వాసి అయిన భార్య, లేక భర్తను అర్థం చేసుకొనని భార్య భర్త నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నువ్వు నన్ను చేసుకున్నావు, అసలు నీకు పని లేదు,
నాకు లేదు, ఎలా జీవిద్దాం? ఏదైనా పని చెయ్యి. ఒకవేళ ఆ మంచి మాట అంటే పర్వాలేదు, ఇంకా కొంచెం షార్ప్గా ఉన్న అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు మగోడై పెళ్లి చేసుకున్నావు కదా, నాకు ఏం చేస్తున్నావు నువ్వు? వాడు చూడ, ఆయన చూడు ఎట్లా పోతున్నాడు పొద్దున్న లేచిపోరని, ఈయన చూడు ఎట్లా పోతున్నాడు పనికి అని అంటుంది ఆమె. అప్పుడు ఆ భర్త చాలా కృంగిపోతాడండి. ఆ భర్త చాలా కృంగిపోతాడండి. ఈ అమ్మాయి కూడా నన్ను, కవిట్లో పండుకునే భార్య కూడా నన్ను హేళన చేసింది కదా, వాళ్ళని చూడు వీళ్ళని చూడని. కానీ యేసయ్య ఎవరు అనగా, నీ స్థితిగతి ఎరిగి ఆయన, నా కుమారుడా, అందరూ నిన్ను తీసివేసి మాట్లాడుతున్నారు, కానీ నిన్ను పొగిడి మాట్లాడే దేవుడు ఎవరంటే నేనే అన్నాడు యేసయ్య. అయితే భర్తలుగా పురుషులుగా ఉన్న మనము కష్టపడి పనిచేసి మన కుటుంబ బాధ్యతలు ఎరిగిన వారమై ఉండాలని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉన్నదా? దేవునికి ఆకలిందా? రాత్రంతా నువ్వు పని చేసావు కదా, రాత్రంతా సముద్రంలో చేపలు పట్టావు కదా, ఒక పిల్ల చేపను కూడా పట్టలేకపోయావు కదా, నువ్వు అలసిపోయావు నీళ్ళలో ఉండి. నీ ఆకలి తీర్చడానికి నీ నుండి ఏమొస్తుందో చూడటానికి అంటున్నాడు. పిల్లలారా, ఆహారమునకు భోజనమునకు ఏమైనా ఉన్నదంటే, లేదు ప్రభువా, నాకు తెలుసు నీ నోటి నుండి ఆ మాట వస్తుందని. ఎప్పుడే కానీ యేసయ్య నిన్ను ఆ మాట మాట్లాడినప్పుడు, ప్రభువా, నిన్ను విడిస్తే నాకు శ్రమలే కదా, నిన్ను కలిగి ఉంటే నాకు ఎవరు లేకపోయినా నువ్వు ఉంటే నాకు అన్నీ ఉంటాయి ప్రభా నువ్వునంటే యేసయ్య నీ అవసరాలు తీరుస్తాడు. కొన్ని పర్యాలు కొందరు జిద్దుగా ఉంటారు, గట్టిగా పట్టుబడతారు, మొండిగా ఉంటారు. ఎలా మొండిగా ఉంటారంటే, ఎటువంటి పరిస్థితిలో నీ పాపమును ఖండించి చెబితే ఆ క్యాన్సర్ రోగం వచ్చి, ఆ గ్యాంగ్రీన్ వచ్చి, అరే బాబు సిగరెట్ బీడీలు తాగొద్దురా, నీ కాలంతా నల్లగైపోయిందిరా, వైద్యులు అంటున్నారు నీ కాలంతా నల్లగైపోయింది, నరికేస్తారా అంటే, నరికి వేయబడటానికైనా వారు సిద్ధంగా ఉంటారు, కానీ బరువు లేని బీడీ సిగరెట్లు మాత్రం వారు మడుచుకోరండి. కాలైనా, నేను బీడీ సిగరెట్లు ఒకటే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నీ కఠినత్వము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? సమాజంలో నీ ప్రేరును తుడిచివేస్తుంది, అవమానం తెస్తావు నీ కుటుంబానికి. నీవు సమాజంలో అవమానం, ఇంట్లో అవమానం, భార్య పిల్లలు తలదించుకుంటుంటే నీవు ఇంకా అదే పనిలో జీవిస్తూ ఉంటే ఆ పిల్లలకు, ఆ తల్లికి ఎలా నిద్ర వస్తుంది? బై గాడ్స్ గ్రేస్ పేతురు మాట విని వీళ్ళు కూడా చేపలు పట్టుకుని పోయారు. ఇతనితో కూడా 6 కూడా రాత్రి, ఒక్కరికైనా చేపల దొరికిందా? దేవుడు 3వ రోజు ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు, పిల్లలారా, భోజనమునకు ఏదైనా ఉన్నదన్నప్పుడు ఏం చెప్పుకోలే, ఏం లేదన్నారు. అవునా, ఎంత ప్రేమ గలవాడండి, నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వచ్చావనగా, ఏదో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, నువ్వు అనుకున్న దానికంటే నువ్వు పొరపాటు చేశావు, నువ్వు మిస్టేక్ చేశావు, ఇంకా నువ్వు ఏదో చేసావా, నీ పొరపాట్లను సరిదిద్దడానికి, నిన్ను బాగు చేయటానికే యేసయ్య దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అంటున్నాడు యేసు 6వ వచనము, లేదు అని వారితో చెప్పిన అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చేపలు కూడా చూద్దామా? ఆయన చెప్పినట్టు చేశారా? పేతురు చెప్పినట్టు చేశారా? ఆయన చెప్పినట్లు. ఇప్పుడు పేతురు చూసి, అయ్యో నేనెంత పొరపాటు చేశాను, ఆ దినము నేను సజీవము గల దేవుని కుమారుడని అన్నాను, నాకు పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చాడు, ఆ దినము నన్ను ఆయన పొగిడాడు, కేఫా అన్నాడు, నీ యొక్క బండ మీద సంఘము కడతానన్నాడు, సీమోన్ అన్నాడు, అనేక బిరుదములు అతనికి పెట్టబడ్డాడు, సీనియర్, అందరికంటే పెద్దవాడు వయసులో. కానీ ఇన్ని తెలిసి కూడా ఏమంటున్నాడు, నేను పొరపాటు చేశానని. ఆ తెల్లారి వరకు చేపలు బట్టి వారు ఒకవేళ బట్టలు లేకుండా ఉన్నారేమో, కానీ ఇది తెలిసేసరికి ఎగిరి మళ్ళీ నీళ్ళలో దూకాడు. అయ్యో నేను తప్పు చేశాను. దేవుని బిడ్డలారా, ప్రభువారు అవకాశం ఇస్తూ ఉంటాడు.
ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే మనం చాలా ధన్యులం. దీన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రియులారా, సమాజంలో నీకే, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి అవమానం జరుగుతుంది. దేవుడు కూడా మంచి ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు నీకు విస్తారమైన చేపలు, 153 చేపలు, విస్తారమైన చేపలు, వల పిగిలిపోని చేపలు, మంచి అమ్మకానికి పెట్టే చేపలు, సమృద్ధి అయిన చేపలు, చేపలకు ఆజ్ఞ ఇచ్చాడు యేసయ్య. అంతకు ముందు కూడా ఆజ్ఞ ఇచ్చాడు యేసయ్య చేపలకు. ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చింటాడు? పేతురు చెప్పినప్పుడు పోదామని అంటే, చేపలారా మీరు అట్లా దూరంగా పోండి అని చెప్పింటాడు యేసయ్య. ఆమేన్. చేపలు దేవుని మాటలు వింటాయినావా? మీరు చెప్పాలి. అమ్మా వింటా పాప వింటా? ఎప్పుడు విన్నాయి చెప్పు ఒక మాట. నోవు కాలంలో విన్నారా? సారీ, యోనా కాలంలో విన్నారు కదా. చేప దేవుని మాటిని ఆయన మింగి ఎక్కడ ఏం పని చేయమంటే అదే చేసింది, అంతేనా? ఈడు రోజుకు 2 పర్యాలు స్నానం చేస్తాడు, నాలాగా 7-8 పర్యాలు దూకుంటాడు. అండి క్రీముల మీద క్రీము, ఆ ఫెయిరౌన్లలో వేసి 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 ఆ కంపెనీకి లాభమైంది. కానీ ఏమి ఎలక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాలేదు. ఏమండి, ఎలక తోకను తెచ్చి ఏడాది అంటే సంవత్సరం రోజులు ఎలక తోకను ఉతుకో సరిపేసి, ఎలక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాలేదని. ఇప్పుడు ఈ విషయం ఎట్లొచ్చిందనగా, ఇప్పుడు చేపలు కూడా దేవుని మాట వింటున్నాయి, జంతువులు దేవుని మాటలు వింటున్నాయి. ఈడు రోజుకు బ్రహ్మాండంగా 2 జతలు రోజుకు 2 జతలు వేసుకొని, ఏమండి ఎన్నిసార్లు అద్దం చూసుకుంటామో. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ ఇంట్లో అద్దం లేదంటే ఊరికి పోతున్నామంటే బ్యాగులు కూడా చెప్పరు. ఏండి స్త్రీలే కాదు పురుషులు కూడా అందరు పాపం. ఇప్పుడు స్త్రీల కంటే పురుషులు కూడా అమ్మో అబ్బో వారి కథ మనం చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు. మీరు బాగా శుభ్రంగా మంచిగా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. సరే, పేతురు జీవితానికి వచ్చినప్పుడు ఏం పట్టావు? చేపలు వచ్చి, ఇప్పుడు నేను చెప్పాను కనుక ఓ చేపలారా మీరు అందరూ, పేతురు వాలేస్తున్నాడు అంటలకే అవన్నీ వచ్చాయి, నిలబడ్డాయి 153 చేపలు. ఇప్పుడు పేతురు వీళ్ళందరూ కలిసి హోప్ 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 అని లాగుతున్నారు. చేపలన్నీ కట్ అయిపోయాయి. వాళ్ళని పక్కలు, ఏయ్ రండిరా సాయం చేయండిరా, ఇంతలా చేపలు పడినాయని ఇతరులకు చెప్తున్నారు. నీ జీవితంలో దేవుని యొక్క మాట అంటే నీ అవమానాన్ని తీసేసి యేసయ్య నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని మాట వినకుండా నువ్వు ఎంత కష్టపడ, రాత్రా, సంవత్సరమా, 10 సంవత్సరాల, భలే కష్టపడుతున్నాడే ఈయన, భలే కష్టపడుతుందే ఈయన భలే కష్టపడుతున్నాడు. ఏం మాటలు ఇదంతా? దమ్ముడి ఆదాయం లేదు, గంట పురుషత లేదు. వింటున్నారన్న మాట? ఏం చేసావుపా? ఏం మాటిది నీవు? ఇదే జరిగింది పేతురు విషయంలో. రండి దేవుని బిడ్డలారా, చూడండి 11 వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చాలు. ఈయన ఇప్పుడు ఏం చేశాడు? సొమ్ము కొంది సోకు మరొకరిది. ఇప్పుడు చేపలకు ఆజ్ఞ ఎవరిచ్చారు? యేసుప్రభువు ఇచ్చాడు. ఇప్పుడు లాగుతున్నాడు సారు. అప్పుడు లాగాడు కానీ అన్నీ ఏం పడి ఉంటాయో. వల వేస్తే చాలా వస్తాయండి నీళ్ళల్లో. కప్పలు వస్తాయి, పాములు వస్తాయి, తాబేళ్ళు ఉంటే తాబేలు వస్తాయి. ఎప్పుడైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ తోలు గీలు ముని ఇది కూడా వచ్చేస్తుంది, కంప వచ్చేస్తుంది, పాసి వస్తుంది, అన్నీ వస్తాయండి. కానీ ఇప్పుడు వచ్చాయి. కంప రాలే, పాసి రాలే, ఏండి నత్తలు రాలే, ఏం రాలే. పక్క చేపలు పెట్టాడు, చేపలే వచ్చేసాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఎరగక చాలామంది ప్రార్థన అంటే ఏం పోతాంలే, పోయిన ఆదివారం పోయినాంలే, ఇంకేం పోతాంలే, ఇంట్లో పడుకుంటారు. ఏంటి పోయిన ఆదివారం పోయినాం లేక పోయి వచ్చినాం కదా. మళ్ళీ నేను అడిగితే వాక్యం ఏం చెప్పినాడు అయ్యా పాస్టర్ గారు అంటే, అబ్బా భలే చెప్పాడండి ఆయన, అబ్బా భలే చెప్పాడండి ఆయన. ఏం చెప్పి నువ్వు చెప్పాను పక్కని పొడుస్తుంది అట్లా. అబ్బా భలే చెప్పాడు. కాదమ్మా ఏం చెప్పాడమ్మా పాస్టర్ గారు. ఇది కథ. దేని పిల్లరా, దేవుడు మీతో ఎంతమందితో మాట్లాడుతున్నాడు దేవుడు? నేను కళ్ళు మూసుకున్నానులే. ఏండి మరి
అడగాల లేదా యేసయ్య? అవును. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దరికి లాగాడు. భోజనానికి ఏమైనా ఉన్నదని అడిగిన దేవుడు వీరి భోజనం కొరకు ఆయన ఎదురు చూడలేదు, కానీ ఆకలైన వీరి కొరకు ఆయన ఆకలి తీర్చడానికి వీరు దరికి వచ్చేసరికి అక్కడ ఏముందో తెలుసా? 9వ వచనంలో, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడను. హల్లెలూయా! నీ చేపల కొరకు ఆయన ఎదురు చూడలేదు బ్రదర్. నిప్పు ఉంది ఈ లోకములో, నిప్పు ఉంది, అగ్ని లాంటి ఆ అగ్ని దేవుని యొక్క వాక్యము అగ్ని లాంటిదండి. నీవు అగ్నిగా మార్చబడితే ఆ అగ్ని నిన్ను ఏమి చేయదు. హల్లెలూయా! షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఎందుకు కాలిపోలేదు అంటే అగ్ని కంటే ఎక్కువ ప్రభావం వీరిలో ఉంది కనుక ఆ అగ్ని వీరిని ఏమి చేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! లేకపోతే నువ్వు ఎంత దూరమైన పో, నువ్వు ఆకాశానికి వెళ్ళినా, భూమికి వెళ్ళినా, భూమి కింద నీళ్ళల్లో ఉన్నా కానీ, నేను అది చేస్తాను సార్, ఇది చేస్తానంటే నువ్వు పో. దేవుడు అంటే పో, ఎంత దూరం పోతావు, పో అంటాడా లేదా? పో, ఎంత దూరం పోతావు. కానీ యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు దరికి వచ్చిన తర్వాత దరి దగ్గర ఏమో ఉన్నాయండి, నిప్పులు ఉన్నాయి. నీళ్ళల్లో ఉన్న చేపలు ఆల్రెడీ ఇక్కడ కాల్చబడినటువంటి చేపలు ఉన్నాయి. ఇంకేముందండి ఇక్కడ? ఏముందమ్మా? యేసు ప్రభు వారు స్వయంగా వచ్చాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఆ నిత్యత్వం అనేటువంటి దేవుడు దరిలో ఉన్నాడు గనుక మునిగిపోతున్న మనల్ని, కష్టంలో ఉన్న మనల్ని, రాత్రంతా ప్రయాసపడి దయ్యం దొరకకపోయిన మనల్ని దొరికించడానికి, మిగిలించడానికి, ఆనందించడానికి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో నీ ఉండి నీ తలను ఎత్తించే వరకు, నీ కొమ్ములు ఎత్తించే వరకు ఆయన నిన్ను దరికి పిలుస్తాడనే మాట సత్యమైనదండి. హల్లెలూయా! పేతురు ఇప్పుడు స్పీడ్ పట్టుకున్నాడు. ఏం స్పీడ్ అనగా, నేను పొరపాటు చేశాను. ఇది చాలా, ఈ కంక్లూషన్, ఈ సమాప్తం అనేది ఎటువంటిదనగా, నేను పొరపాటు చేశానే మాట. నువ్వు పొరపాటు చేశావు, ఇతరులను కూడా చేయించావు. అవునా? చేయించాడా లేదా? అతడు పొరపాటు చేశాడు, ఇతరులను కూడా పొరపాటు చేశాడా? మీరు ఆ మాట లాస్ట్ వాటిని చూస్తే అనగా, రండి 12వ వచనంలో రండి అంటున్నాడు. ఆ మాట చేపలు అంతా విస్తారముగా పడినను. ఆ మాట కాదు. పై వచ్చినప్పుడు చూడండి, మనం భోజనం చేద్దాం రండి అంటాడు. చూడు, ఉన్నది విస్తారమైన చేపలు భోజనం. యేసు 12వ అధ్యాయం 12వ వచనం 2వ భాగంలో యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. అబ్బా, ఆయన ఆహ్వానిస్తున్నాడు. నిన్ను ఆహ్వానిస్తున్నాడా లేదా? రండి అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆహ్వాన పత్రిక, వెల్కమ్, రండి మనం అందరం కలిసి భోజనం చేద్దాం అనగా సహవాసము మనందరికీ ఎప్పుడు ఉండాలి. బలలో పాల్గొనాలి. విశ్వాసము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే నీటి బాప్తిసం తీసుకున్నారో వారు బలలో పాల్గొనాలా, ప్రతి వారం పాల్గొనాలా. అది దేవుని యొక్క శాసనమై ఉన్నది. ఇంకొకసారి బాప్తిజం తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగకు నామకార్థ క్రైస్తవులు కనపడినట్టు కనపడకూడదు. మనం నామకార్థులం కాదు, పక్కా విశ్వాసులం. ఆమెన్. చెప్పండి, ఏం విశ్వాసులం? అది కావాలా. ఇందులో కష్టాలు వస్తాయి, లేవని చెప్పేదానికి కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నిత్యత్వంలోనికి వారసులం కావాలి. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోకుండా వెనుకబడి ఉండి, బాప్తిసం తీసుకున్న వారు కూడా బాప్తిసం ప్రకారం జీవించగా రక్షణ అనుభవం లేకుండా ఉంటే వారు ప్రభువులో ఎప్పుడు ఆనందించాలి. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. అప్పుడు అంటాడు, రండి మనము భోజనం చేద్దామని చెప్పాడు. 13వ వచనంలో యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగూ చేపలు కూడా యేసు ప్రభు వారు పంచిపెట్టాడు, సర్వ్ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్బా, సర్వీస్ చేసేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. సర్వీస్ చేసిన వాడు అంత గొప్పవాడు ప్రపంచంలో ఎవడు కూడా లేడు. అందుకే అప్పుడప్పుడు రాజకీయవేత్తలు వారు చాలామందికి భోజనం పెట్టినట్టు కనపడుచుకుంటారు. కరెక్టా? ఆయన సార్ ఇంకా అప్పుడు కనపడుతుంది, ఇంక తర్వాత మళ్ళీ కనపడ్డా ఆయన. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు నీకు కనపడతాడు. ఆమేన్. ఏంటి నిన్న దిన మొన్న 7వ తారీఖున పాస్టర్స్ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెడితే ఒక్క వ్యక్తి వచ్చాడు, యువరాజు వచ్చాడు, అందరికీ సర్వీస్ చేశాడు.
అంత క్లీన్ చేశాడు. పాప శాంతి వచ్చింది, అన్ని పనులు చేసి వెళ్ళిపోయింది. సో మెషకు ఒక ఐటెం కావాల్సి ఉంటే హోటల్ నుంచి మెషకు పంపించాడు. పరిచర్య చేసే భాగ్యం చాలా గొప్పది. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత కూడా పిల్లల యొక్క ఆకలిని ఎరిగిన వాడు యేసయ్య వారి ఆకలి తీర్చడానికి వచ్చాడు. పేతురు పొరపాటు చేశాడు, పొరపాటు కూడా చేయించాడు వారితో యొక్క వారి యొక్క తోటి శిష్యులకు. కానీ యేసయ్య వచ్చాడు, చేపలను వడ్డించాడు, రొట్టెని విరిచిపెట్టాడు. అది ఆయన లేచిన తర్వాత 3వసారి అట. కింది ఆఖరణ మాటలు ఉంటుంది అది. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు మృతిలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అంటే దేవుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాడు. ఇప్పుడు ఆ దినాలలో బబులోను పట్టణములో ఉన్నటువంటి వారు చక్రవర్తులు యూదులను చాలా శ్రమలు పెట్టారు, హింస పెట్టారు. ఇప్పుడు పేతురు మాత్రము దేవుడు పునరుత్థానుడు మేము చూశాము, మేము కనుగొన్నామని ఇక ప్రపంచమంతటా మోగిస్తూ ఉన్నప్పుడు రోమా ప్రభుత్వము క్రైస్తవులను హింస పెట్టుట ఆరంభించింది. ఆ దినము బబులోను పట్టణంలో ఉన్నప్పుడు బబులోను వారు రాజులందరూ కూడా యూదులను హింసించారు. పేతురు యొక్క కాలములో రోమా ప్రభుత్వం ఏం చేసింది? క్రైస్తవులను హింసించుటకు మొదలుపెట్టింది. ఆ దినము వారు ఈ దినము కూడా క్రైస్తవులను హింస పెట్టుటలో ఎడతెగని ప్రణాళిక జరిగిస్తూనే ఉన్నారు. అయితే వీరు శ్రమ పెట్టినంత మాత్రాన దేవుని పరిచర్య మాత్రము స్టాప్ అక్కడ కాదు, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకనగా మనము నిబంధన జనులం. ఆ నిబంధన జనులం ఇప్పుడు పేతురు స్పీడ్ పట్టుకున్నాడు. ఈ శ్రమలకు తట్టుకోలేక ప్రక్కకెళ్ళిపోతూ ఉన్నాడట. పోతున్నప్పుడు యేసు ప్రభు వారు ఎదురొచ్చాడట. బైబిల్లో లేదు ఈ మాట, చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్పాడు, పోతున్నప్పుడు పేతురు కనపడినప్పుడు, యేసయ్య ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగంట. పేతురు యొక్క బలహీనతను చూసి, పేతురు ఎప్పుడు తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు, ఏడుస్తాడు, తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు, ఏడుస్తాడు, తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు, ఏడుస్తాడు. ఇదే పని పేతురుది. మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? మీ కొరకు వాక్యం. తప్పు చేస్తాడు, ఏడుస్తాడు, ఒప్పుకుంటాడు, తప్పు చేస్తాడు, ఏడుస్తాడు, ఒప్పుకుంటాడు, మళ్ళా ఇదే. రోమా ప్రభుత్వం క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి, ఏం ప్రభు వచ్చావంటే, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే, యేసు అంటాడంట, నేను మరలా సిలువ వేయబడుటకు వెళుతున్నాను అన్నాడట. ఆ మాటకు సిగ్గుపోయిన వాడై, నా నుండే కదా ఇది, నా నుండే కదా ఈ శ్రమలు, నా నుండే కదా ఈ కష్టాలు, ప్రభువా ఇప్పుడు నీకు సిలువ వద్దు, నేను సిలువ వేయబడతాను. యేసు ప్రభువులాగా కాదు, నేను ఇప్పుడు నా తల కింద కాళ్ళు పైకి పెట్టి నా దేవుని కొరకు నేను శ్రమల నుండి దూరము కాను, శ్రమలకు నేను దూరము కాను, దేవుని కొరకు సాక్షిబిడ్డగా నేను జీవిస్తాను. తన భార్యతో కలిసి సేవ చేశాడు పేతురు. పేతురు తల కింద ఉంది, భార్య కూడా హతసాక్షిగా మార్చబడుతుంది. భార్య వచ్చి, ఏంటండి మీరు ఉల్టా అయిపోయారు అంటే, నా వైపు నువ్వు చూడొద్దు, నా వైపు నువ్వు చూడొద్దు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఆయన సాక్ష్యం పొందాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా హతసాక్షులైపోయారు. గ్రహాం స్టైల్స్ తన ఇద్దరు కుమారులు దేవుని కొరకు హతసాక్షులైపోయారు. ఎంతోమంది దేవునికి కొరకు హతసాక్షులైపోయారు. వారు ఒక కరపత్రాలుగా నిలబడ్డారు. దేవుడు నిన్ను అడిగే ప్రశ్న అదే. తప్పు చేసావు, తప్పు చేయించావు, ఏడ్చావు, మళ్ళా తప్పు చేస్తున్నావు. నీ కొరకే యేసు ప్రభు వారు శిలువలో మరణించాడు. దేవుడు నీతో నాతో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు హతసాక్షివి కావాలని చెప్పలేదు, కానీ నీవు భూమి మీద సాక్షి బిడ్డగా జీవించమన్నాడు ఆయన.
మోకరిద్దాం. నిబంధన జనులో నిరీక్షణాధనులో గనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం మేము. దేవుని కొరకు సాక్షి పడగా చూస్తావు బిడ్డ, తమ్ముడు, అమ్మా, చప్పటి కొడతామా, దేవుడు సిద్ధమ్మా. నిబంధనాజనులో నిరీక్షణాధనులో గనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధనాజనులం మేము. నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. నిబంధనాజనులో నిరీక్షణాధనులో గనుడగు యేసుని శిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధనాజనులం మేము. నిబంధనాజనులం. అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షకుడేసుని ముద్రికులం, పునరుద్ధారుని పత్రికులం. ఎస్, అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని ముద్రికులం. పునరుత్థానుడి గోత్రికులం. పునరుత్థానుని గోత్రికులం. పరిశుద్ధాత్ముని పుత్రికులం. ఇదే మా సాక్ష్యం. నిబంధనాజనులం. నిబంధనాజనులం. యేసురాజు వచ్చును. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు యేసు రక్తమే జయము. యేసు రక్తమును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరదము. ఎవరు యేసుని అడిగావో, ఎవరోలే అని వెళ్ళిపోయావేమో, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. స్తోత్రమయ్యా. పేతురులాగా మేము ఆఖరి శ్వాస వరకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాం స్వామి. ఎవరి యేసని అడిగేవో, ఎవరి
నువ్వు చెప్తావా బ్రదర్? ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని ఎల్లేవో. యేసే మార్గం, యేసే జీవం, యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం కాదు సోద్యం, ఇదే మా సాక్ష్యం. నిబంధనాజనులం మేము, నిబంధనాజనులం. యేసురాజు యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరగను. దేవా యేసురాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరగను. నిబంధన జనులం, నిబంధనాజనులం, నిరీక్షణాధనులం, కనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధనాజనులం మేము, నిబంధనాజనులం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఇప్పుడు నేను సాక్షిపడిగా జీవిస్తానన్నాడు. నన్ను యేసులాగా సిలువ వేయద్దు, నా తల కిందికి కాళ్ళు పైకి పెట్టమన్నాడు. తన భార్య కూడా అదే స్థితిలో ఉన్నది. ఏంటయ్యా ఇది మన ఇద్దరికంటే? నా వైపు నువ్వు చూడొద్దు, యేసయ్య వైపు చూడు అన్నాడు. ఎవరి వైపు మనం చూస్తాం? పేతురు వైపు చూస్తే ఒక్క పిల్ల శాప దొరికిందా? సీనియర్ వైపు చూస్తే ఒక పిల్ల శాప దొరికిందా? కానీ మన యేసయ్య వైపు చూసినప్పుడు పిగిలిపోని వల 153 చేపలతో, పెద్ద చేపలు, బహు పెద్ద చేపలు. నీ ఇంటికి అటువంటి ఆశీర్వాదం రావాలి బ్రదర్, సిస్టర్. అదే మాట, తప్పు చేయటము ఏడవటము, మళ్ళా తప్పు చేయటము ఏడవటం, ఇదేనా? ఎవరి యేసని అడిగేవో, ఎవరు లేరని వెళ్ళేవో. ఎవరో తెలుసు ఆయన మాకు, ఆయన తెలుసు మాకు. కానీ ఆయన కొరకు సాక్షి బిడ్డగా జీవించకపోతే చప్పట్లు కొడతామా? అలసిపోకుండా తెలుసుదామా? ఎవరి యేసని అడిగేవో, ఎవరో లేయని వెళ్ళేవో. ఎవరి యేసని దేవా. అడిగేవో, ఎవరు లేరని వెళ్ళేవో. యేసే మార్గం, యేసే మార్గం, యేసే జీవం, యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం కాదు సోద్యం, ఇదే మా సాక్ష్యం. నిబంధనాజనులం, 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 నిరీక్షణాధనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధనాజనులం, నిబంధనాజనులం. యేసురాజు వచ్చును, యేసురాజు వచ్చును, కొంతకాలమే మోక్షమందు చేరెదను. యేసురాజు
రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. అశేష ప్రజలు మనం ఆస్తికులం, అక్షగుడేసుని ముద్రికులం, పునరుత్థాని గుర్తికులం, మనమందరం ఆయన కరపత్రాలం. నీవు హతసాక్షి కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ నువ్వు ఎక్కడున్నా నువ్వు సాక్షిబిడగా జీవించు. అదే ఆయన నీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభువారు. అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు కూడా చెప్తుంటాం, చాలా అద్భుతం చేశాడండి. చేసిన తర్వాత ఇంకా మర్చిపోతాం, అయిపోయిన దారి అయింది, మన దారి మంది. నో, పేతురు ఎన్ని అద్భుతాలు చేశాడండి. పేతురుకు పరలోక రాజ్య తాళం ఇస్తే చనిపోయి తిరిగి లేచి 3వ దినమున అంటాడు, పద నా దారిని నేను వెళ్ళిపోతాను పా అన్నాడు. ఆ స్థితిలో మనం ఉండకూడదు. అందుకే వాక్యం చెప్పింది యేసయ్య మనకు, అయిపోయింది నా పని అయిపోయిందని కాదు, అయినను ప్రేమ కృపగలవాడు. మళ్ళా ఎదురొచ్చాడు యేసయ్య, పేతురుకి ఎదురొచ్చాడు. యేసయ్య ఎక్కడికి వెళ్తున్నావయ్యా నువ్వు అంటే, నేను మరలా నీ కొరకు శిలువ వేసుకోవడానికి వెళ్తున్నంటే సిగ్గుపోయింది అతనికి. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు, సారీ ప్రభువా, ఇంకా నేను క్షమించు, నా ప్రాణమైన ఇప్పిస్తానన్నాడు. హతసాక్షి అయిపోయాడు. నీ కొరకు యేసయ్య గొప్ప కార్యం చేశాడు. ఆ దినాల్లో ఎంతోమంది రంపోలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసలు పొందారు, శ్రమలు పొందారు, ఎన్నో నిందలు అవమానాలు పొందారు. దేవుని కొరకు జీవించారు. ఒక్క ఆదివారం ప్రార్థనకు రావటానికి ఎన్ని సాకులండి. ఎవరు ఆ పేతురమ్మ అంటే పరీక్షించుకో. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. చేతులు పైకెత్తి, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే. నిబంధన జనులో నిరీక్షణాధనులో గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము, నిబంధన జనులం. మీరు నిబంధన జనులు, బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, అమ్మా, నిబంధన జనులం. యేసుకే మహిమ కలుగుగా సాక్షిగా జీవిద్దామా? మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అదే పొరపాటు, అదే ఏడుపు, మళ్ళా అదే కథ. నో, ఎప్పుడిదే నా కథ. తిరిగి లేచిన తర్వాత కూడా పేతురుకి ఎదురుపడి, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు అంటే, మరలా సిలువ వేయబట్టడానికి వెళ్తున్నారు. అందుకేనా రోజు సిలువ వేస్తున్నాం. రోమా ప్రభుత్వం యేసుని సిలువ వేస్తే తెలిసిన వారే యేసుని రోజు సిలువ వేస్తున్నారు. అందులో నువ్వు ఉన్నావా బ్రదర్, సిస్టర్? జీవితాన్ని పరిశీలించుకో. ఆతృత పడద్దు ఎక్కడికి పోవటానికి. దేవుని సన్నిధిలో నుండి ఏడ్సు, కన్నీరు విడుచు. నిన్ను ఉల్టా సిలువ వేయాలని లేదు, నువ్వు హతసాక్షి కావాలని కూడా కాదు, కానీ నువ్వు సాక్షిపడిగా జీవించవా? ఒక్కరోజు నువ్వు పని మానుకోవే ప్రభు కొరకు. నువ్వేనండి పేతురు, బ్రదర్, సిస్టర్, నువ్వే పేతురు. నువ్వే. ఏం పోతుందండి? ఎత్తుకొని పోతావా? యేసయ్యా, నీ కొరకు నేను సాక్షిపడిగా జీవిస్తాను, నేను నీ కొరకు సాక్షిపడిగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటావా? కరుణామయుడా, ప్రేమగల తండ్రి, నీ నామనికి వందనాలు. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయమని నీ ప్రియబిడ్డలతో కాస్త ఆలస్యమైన కానీ అద్భుతమైన మాటలు మా వినికిడిలో మీరు వినిపించారు. మేము ఎవరో యేసు ఎవరో లేని వెళ్ళిపోతున్నాం, ఎవరో అని అనుకున్న దౌర్భాగ్యులమయ్యా. ఒక వేగాన్ని పుంజుకుంటాం, ఆత్మీయ వేగాన్ని. నేను ఇడిచిపెట్టి జీవితకాలంతో రాత్రి పగులు పని చేసిన కానీ ఒక్కది కూడా కొంచెం కూడా మిగలలేకపోయింది. మిమ్మల్ని కలిగి మా జీవితాలు జీవిస్తామయ్యా. మాకు అనుదిన ఆహారం ఉంటే అంతే చాలు ప్రభువా, అదే మా ఐశ్వర్యం స్వామి. కాకులను పోషించిన దేవుడు మమ్మల్ని పోషిస్తావు. నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, దీవించి ఆశీర్వదించి వీరి అవసరాలు అక్కలు తీర్చి మీరు అక్కల కింద ఉంచండి.
ఈ దినము జన్మదినం జరుపుకుంటున్న వారిని దీవించండి. ఇది వివాహ దినం జరుపుకుంటున్న వారిని దీవించండి. ఏదైనా జరగని విషయం ఉన్నట్లయితే వారిని ఆదరించండి. ఓ దేవా, ఒక తల్లిగా, దేవుడుగా, నాయకుడుగా, పోషకుడుగా, ఆత్మీయంగా, స్నేహితుడిగా మీరుండి బలపరిచి మా జీవితాల ద్వారా మాయం పొందండి. స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుసాహసం మన అందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఈ సేవలో మీరు స్టేటస్లు పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిలిచి గాక. నెక్స్ట్ డే. బై.